కృపగల దేవుడు, కనికరం గల తండ్రి, ఆశ్చర్యం చేసే దేవుడు, అద్భుతంలో వచ్చే దేవుడు, గడిచిన దినములన్నీ కాచి కాపాడి మన జీవితంలో మరొక చక్కని దినాన్ని మనకిచ్చి ఆ తండ్రితో సహవాసం చేయడానికి ఆయన మనల్ని సాక్షులుగా ఉంచారు. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపాటు కలిగి ఉందాం. కృప కనికరం గల దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని కీర్తించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకలాశ్రదాలకు కారణభూతుడ నా ప్రియ పరలోకపు తండ్రి, దయగల స్వామి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ నెలలో 2వ ఆదివారం మమ్మల్ని ప్రవేశపెట్టి కాచి నా విధం బట్టి ఉన్న 16వ తారీఖు వరకు ఈ ఉదయకాలం వరకు మమ్మల్ని సజీవ రెక్కల్లో కాచినందుకు నా చెల్లిస్తున్నాను. ఎటు చూసిన రోగము, శాపము, వేదన, బాధన పరిస్థితులుగా నీ కృప చేత మీరు మమ్మల్ని ఆదరించి, నీ కృప చేత మీరు మమ్మల్ని ధైర్యపరిచి విధానం బట్టి నా చెల్లిస్తున్నాను. ప్రభావం మనం నేను స్తుతించినాను, మట్టిలో పోవాలని స్తుతించలేదు ప్రభా. సజీవులైన మేము మాత్రమే స్తుతించగలం. అటు ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించినందుకు కొన్నాను. గడిచిన దినములన్నీ కాచి కాపాడినందుకు కొన్నాను. ఇక్కడ మీరు మాకు తోడుగా, నీడగా, అండగా నడిపించినట్టు వేడుకుంటున్నాను. నీ సన్నిధి ముఖంగా మాపై ప్రకాశింపచేయండి. ఏ స్థలంలో అయితే ప్రభా ఆరాధన జరుగుతుందో, ఏ చోటనైతే ప్రభా చేరి శుద్ధిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆ స్థలంలో మీరు ఉండి నేను ఆ మహింపరచుకోమని వేడుకుంటున్నాను. నీ సన్నిధి మాకు తోడుగా రానివ్వండి. నీ ఆత్మ మాకు తోడునిచ్చి నడిపించు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలని ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రభా ప్రతి ఆరాధన మహిమకరముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించమని మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని బట్టి బంధిస్తున్నటువంటి కరోనా వైరస్ నుండి ప్రభు నిబిడల్ని కాపాడమని వేడుకుంటున్నాను. ఈ కోవిడ్ వల్ల ప్రభు అనేక కుటుంబాలు కకావికలమైపోయింది ప్రభు. అనేక జీవితాలు ఒక్క క్షణంలోనే, ఒక్క రోజులోనే మారిపోయింది ప్రభు. ఎలాంటి భయపాతమైనటువంటి భయంకరమైన దినాలు మేము ఊహించలేదు. మాకేమిటిలే అనుకున్నటువంటి ప్రజలు మాకు ఏమైపోతుందో అనేటువంటి దిగులుతో, నిరాశలోకి వెళ్ళిపోయిన వారిని చూస్తూ ఉన్నాం ప్రభు. నీ బిడ్డలు మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఇదిగో జరుగుతున్న ఆరాధన ప్రతి స్థలంలోనూ నేను ఆ మహిమపరచున్నాను. ప్రతి ఆటంకం తొలగించి శక్తిని, కాపుదలను మీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొని సాధించగల శక్తిని మాకు ఇస్తున్నాం. యేసు నామములో ఇచ్చున్నాం తండ్రి, ఆమేన్. సభలు పాటలు పాడుకుందాం. పాటలు పాడితే దాన్ని పంచుకుందాం. పాటల పుస్తకం నుంచి 52వ పాట, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అనే పాట పాడుతున్నాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, దీవారాత్రములు కంటి పాపవలే
లేదుగా పాటల పుస్తకం నుంచి 156 పాడతాడు. కృపా సత్య సంపూర్ణ సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా అని పాడతాడు. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా
దేవుని మహిమ కలుగాక. చక్కని పాటలు పాడుతూ దేవుని కనపరుచుకుందాం. మీరు కూడా మాతో కలిసి ఏకవమిస్తూ దేవుని శుద్ధి చెల్లిస్తున్నాం. దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చక్కని సమయం దేవుడు మనకి ఇచ్చాడు, చక్కని తరుణం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ చక్కని అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా దేవుని శుద్ధి చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను కాపాడు వాడు కునుకొని నిన్ను ప్రేమించి యేసు నిద్రపోడన్నాడు అనే పాట పాడుకుందాం. నిన్ను కాపాడు వాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిద్రపోడెందడు. నిన్ను కాపాడు వాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిద్రపోడెందడు. నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించెను. నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించెను. నిన్ను కాపాడు వాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిద్రపోడెందడు. నిన్ను కాపాడు వాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిద్రపోడెందడు. చదవట్లేదు. కనుకరించే వారు లేక పరితపిస్తున్నా. కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. పలుకరించే
దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్కని సన్నిధి మనకి చనిపోయిన బిడ్డలను కాపాడువాడు కొడుకు కరువైన బాధైన కన్నీరైన కష్టమైన వేదన శోధన వచ్చిన మరణమే ఉపద్రవం రాని నేను కాపాడువాడు కొడుకు ఎదురుపడు. ఇశ్రాయేలును కాపాడువాడు, ఆయన నమ్మిక ఉంచువాడిని, ఆయన విశ్వాసం ఉంచువాడిని విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు అనుకున్నాడు, ఆశ్రదమైన దేవుడు అనుకున్నాడు, కృపగల దేవుడు అనుకున్నాడు. చక్కని సమయం ప్రార్థనతో మనం ముందుకు సాగుతాం, ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ మనం పాటలు వస్తున్నాం. చప్పటి కొడుతూ పాటలు పాడు దేవుని కనపరుచుకుందాం. పాటల పుస్తకం నుంచి 307వ పాఠం. ఎంత మంచి దేవుడు అయ్యా, నీవు ఎంత మంచి దేవుడు యేసయ్యా అనే పాట పాడుతున్నాం. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా,
లోకం నుండి పరలోకం చేరుదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. తలలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 దేవానికి స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. సర్వాధికార సర్వోన్నతమైన దేవానికి స్తోత్రం. మా గొప్ప దేవానికి స్తోత్రం స్తోత్రం. అని మీరు ఆదరించిన మా గొప్ప దేవానికి మా చింతలను తీసే దేవుడు, మా బాధలు తీసే దేవుడు, నీకే నవ్వులను దేవా, నీకే మస్తుతి, నీకే ఆరాధన, నీకే మార్పణ దేవా. మహోన్నతుడ మహాదేవ అని వేలాదించే దేవాన్ని స్తుతిస్తూ హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. నీకే నా స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం కలుగుతాయి. గొప్ప దేవుడా, గొప్పవాడ, మహోన్నతుడా, మా దేవుడా నీకు స్తుతి. అన్ని కాలంలో ఉన్న దేవానికి ప్రభావం పరిస్థితులు ఏమైనప్పటికీ ఎలా ఉన్నప్పటికీ ప్రభావ నేనే మనసాధ్యం నాయన నేను వాడిని విడిచిపెట్టలేదు ప్రభావ. ఆయన నువ్వు విడిచిపెట్టలేదు. వ్యాధి వేదన కలిగినప్పుడు ప్రభావ నువ్వు విడిచిపెట్టలేదు ప్రభావ. నువ్వు బలమిచ్చావు, రక్షించావు, పాపం ఇచ్చావు. ముఖ్యంగా ప్రభావ నేను పాపంలో పడుకున్నప్పుడు ప్రభావ నీ రక్తం ఇచ్చిననుకున్నావు ప్రభావ. ఇంతగా నన్ను ప్రేమించేవాడు నీవే నా దేవుడు. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా యేసయ్యా. కృంగిన వేళ నేను కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ఓదార్చేవాడు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా యేసయ్యా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా, నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో. దేవుడు చేపట్టినట్టు ఈ శ్రమలో, ఈ కష్టకాలంలో ఒకరు ఓదార్చుకోవడానికి వెళ్ళలేని పరిస్థితులు ఏమవుతుంది. నీ కృప చేత మమ్మల్ని కాల్చలేదు, నివేదన కాల్చి మిమ్మల్ని బలపరచాలి ప్రభు.
ఎవరు ఉన్నా లేకపోయినా మీరు మాతో ఉన్నందుకు నా చెల్లిస్తున్నాను. కృపగల దేవా నీకు స్తుతి, కృపామయుడా నీకు స్తుతి, స్తోత్రం దేవా. ఇంతగా మమ్మల్ని ప్రేమించడం నువ్వు చేపట్టి నడిపించుకో మేమేమైపోతామో నీ కృప లేకపోతే నీ కృప ఏమవుతుంది. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. అందరూ నన్ను పిలిచినా నీవు నన్ను విడువను నీవే. అందరూ నన్ను పిలిచినా నీవు నన్ను విడువను నీవే. వ్యాధుల్లో నన్ను చుట్టినా పాతాలు నన్ను చుట్టినా వ్యాధులు నన్ను చుట్టినా పాతాలు నన్ను చుట్టినా నా కొండయు నీవే, ఆమేన్, కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. యాదులను నా బాధలను ఏ పరిస్థితి ఏమవుతుందో నన్ను కాపాడువాడు నన్ను కాపాడే దేవుడు మేము ఉన్నావు. దేవా నీ దగ్గర చాటు నుంచి మీరు ఆలోచిస్తారు, మీకు కావలసిన ఏమిచ్చిన బాధపరచు ప్రార్థన చేసుకుంటాం. సకలాశలంగా కూడా మా ప్రియ పనులు తండ్రి దైవ స్వామి ఆదివారం ఉదయకాల సమయంలో సన్నాంచే రీతిగా ప్రార్థించడానికి మాకు ఇష్టం అవకాశం ప్రభా. ఈ మందిరాలు మూయపడుతున్నాయి ప్రభా. ఈ ఆన్లైన్లో ప్రభా ఇదిగో నాయన ఆరాధన జరుగుతాం. ఈ సమయంలో పాటలు పాడుతూ ఆరాధన చేస్తాం. ప్రతి గృహాన్ని ఒక మందిరం ఉందా, ప్రతి ఒక్క హృదయాన్ని ఒక స్థిరము వచ్చి నువ్వు ఆత్మతో నింపుచున్నది వర్ణాలు తెలుస్తున్నాను. ఈ విషయం ప్రేమించి వారు వదిలిపోయినప్పుడు నేను ప్రేమిస్తున్న బిడ్డలను విషయం కూడా ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి నూతన విషయం కోసం ప్రతి బిడ్డను ఆశ్రయించి మహిమయు ఘనత ప్రభావం యేసుక్రీస్తు ప్రాశుభ్రంలో యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? చక్కగా ఆన్లైన్లో చూస్తున్నారు, చక్కగా ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా. చర్చిలో ఉన్నప్పుడు కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవుని చెల్లించాలి. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా వాటిని ధ్యానం చేసుకుందాం. దేవుడు మాకు ఇచ్చిన వాటి కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. ఒక రోజున ఒక ఆయన విమాన ప్రయాణం చేస్తున్నారు. విమాన ప్రయాణం చాలా దూరం ప్రయాణం. ఆ విమాన ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తుండగా ఆయన దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. ఆయనకు వచ్చిన కోరిక ఏంటంటే విమానం ఎక్కాలని. ఆ విమానం ఎక్కాలని ఆశ ఉంది. కానీ
విమానం టికెట్ తీసుకున్నాడు, అయిపోయింది. కానీ ఆ విమానంలో ఏమైనా కొనుక్కోవాలి అంటే అది చాలా ఖరీదని అనుకున్నాడు. కాబట్టి అతడు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు కొనుక్కుంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు సరిపోవు, కాబట్టి నేను కొనుక్కోను, డబ్బులు పిలుచుకోవాలని మొదలుపెట్టాడు. ఆ రోజున ప్రయాణం మొదలైంది. ఉదయం టిఫిన్ చేసి బయలుదేరాడేమో, మధ్యాహ్నానికి ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు డ్రింక్స్ పట్టుకుని వచ్చారు. కొనుక్కోవాలి భయం వేసి మానేసి వద్దారు. మధ్యాహ్నం భోజనం పట్టుకొచ్చారు, వద్దని చెప్పేశారు. ఈవినింగ్ స్నాక్స్ తీసుకొచ్చారు, వద్దనేసారు. రాత్రికి భోజనము పట్టుకొచ్చారు, భోజనం కూడా వద్దు అని అంటాడు. చాలా ఆకలితో లోపల ఉన్నతనికి, లోపల అంతా ఆకలితో ఉన్నాడు, నలిగిపోతున్నాడు, నొప్పి వచ్చేస్తాడు. ఆ పక్కన తోటి ట్రావెలర్ ప్రయాణికుడు అడుగుతున్నాడు, మార్నింగ్ నుంచి మీరు ఏమి తినలేదు, ఏంటి కారణం ఏంటని అడిగితే, నేను దగ్గర డబ్బులు లేవు, నేను కొనుక్కోవటానికి నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టేస్తే నాకు డబ్బులు ఉండవు అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఏమి కొనుక్కోనక్కర్లేదు, మీ టికెట్తో పాటు ఇవన్నీ కూడా డబ్బులు మీరు కట్టేస్తారు. ఈ ప్రయాణంలో టిఫిన్, స్నాక్స్, ఏం తాగాలో ఏం తినాలో అన్నీ కూడా మీకు ఇస్తారు. ఆ ఇచ్చిన వాటన్నిటికీ మీరు డబ్బులు కట్టే వచ్చారు, కాబట్టి టికెట్ వెనక చూడండి అని చెప్పినప్పుడు ఆ టికెట్ వెనక చూసి ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో, ఈ విషయం ముందే తెలుస్తుంటే అన్నీ శుభ్రంగా తినేవాడినే, అది తెలియక ఎంత బాధపడుతున్నాను అని ఆ యొక్క ప్రయాణికుడు చాలా బాధపడ్డాడు. పిల్లలారా, మనము కూడా మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు లేక యేసుప్రభువు వారు మన కోసం ఏమైనా సిద్ధపరిచి ఉంచారో మనము వాక్యం చదవకపోతే మనకేమీ తెలియదు. దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచి ఉంచాడో అది కంటికి కనిపించు, హృదయానికి అగోచరం. అవి తెలుసుకోవాలి అంటే ఆయన ఇచ్చినప్పుడు వాక్యాలు చదవాలి, ఆయన సన్నిధానంలో మనం ధ్యానించుకోవడం నేర్చుకోవాలి. ఆయన వాక్యపు వెలుగులో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఏమి ఇచ్చాడో మనం చూస్తూ ఉన్నప్పుడు మాత్రం మనకి అర్థమవుతారు. ఆ వాక్యం చదవకుండా, ఆయన సన్నిధానికి వెళ్ళకుండా, ఆరాధించకుండా మనం ఎన్ని మాటలు అనుకున్నా మనం ఖాళీ ప్రయాణికులు అయిపోతాము. ఆ ప్రయాణికు డబ్బులు కట్టి కూడా ఆ యొక్క ఆహారం తినకుండా ఎలాగైతే ఇబ్బందులు పడుతున్నాడో మనము కూడా అలాగే ఉంటాం. పేరుకు మాత్రమే జీవించున్నాం అని పేరుని, కానీ నీవు మృతుడవే అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతమైనది. బిడ్డ, ఈ కరోనా టైంలో, ఈ యొక్క లాక్డౌన్ టైంలో మీరు ఇబ్బందులు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, వాటి వైపు కాదు చూడాల్సిందే. మీ కొరకు దేవుడు ఏమైతే ఉంచాడో ఆ జీవ గ్రంథంలో లిఖించబడిన మాటలు, పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన మాటలు జీవంలో కనిపిస్తాయని ఎరిగి వాటిని చదువుతూ ఉన్నప్పుడు మీరు వాటిని పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ టైం దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. మీకు ఇచ్చిన టైంలో వాక్యాన్ని చదవండి, ప్రార్థించండి, పరిస్థితులు చూసి కుంగిపోవద్దు, నిస్సహాయ పరిస్థితులు చూడొద్దు, ఈ చేతులను బలపరచు, ప్రార్థన చేయండి. దేవుడు మీకు తగిన రీతిగా దేవుడు నాలుగు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలోంచి దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు లేఖన భాగాన్ని మనం గమనిస్తే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడి ఉంటారు. ఆయన మనల కొరకు అనుగ్రహించిన దాని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు అనుగ్రహించిన దాన్ని, అనగా మన కొరకు సిద్ధపరిచిన దాన్ని మనం ఏమై ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలని, పొందుకోవాలని యేసుప్రభువు చెప్తున్నారు. యేసుప్రభువు సిలువ వేయబడ్డారు. మత్తయి లూకాసు వార్త 24వ అధ్యాయం చూస్తే
ప్రైజ్ లార్డ్. లూకాసు 24 అధ్యాయం 40 వచనం చూస్తూ ఉన్నప్పుడు ఒక లేఖ మనం చూడగలుగుతుంటాం. అప్పుడు వారు లేఖను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినం మన మృతులను లేచున్నని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించబడిన వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకి పంపుచున్నాను, మీరు పైన శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచినుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, పై నుండి శక్తి పొందు వరకు అంటున్నాడు. మీకు అనుగ్రహించిన దాన్ని పొందుకోవడానికి మీకు నేను పై నుండి శక్తిని పంపుతున్నాను. గమనించే పిల్లలారా, ఈ శరీరంలో చాలా బలం ఉంది, ఈ శరీరంలో చాలా శక్తి ఉంది. ఈ శరీరంలో మనం కణాలను చూసి, మనకున్న ఆ బాడీని చూసి, ఆ ఫిజిక్ని చూసి మనం చాలా మురిసిపోతూ ఉంటాం. యవనస్తులు ముఖ్యంగా తమకున్నటువంటి బలాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడిపోతుంటారు. నాకు ఇంకా కండలు పెరిగిపోవాలి. చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళని చూసి నాకు వచ్చిన చూడు అని చూపిస్తూ ఉంటారు. గమనించండి, ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీకు పొందుకోవాల్సిన వాటిని మీరు పొందుకోండి, లేని వాటి కొరకు కాదు, ఉన్న వాటి కొరకు మనం సిద్ధపడి ఉండాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అంటున్నాడు, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది ఇవి పంపుచున్నాను. దేవుడే మనకు వాగ్దానం చేస్తాడు, తన ఆత్మను మనకి ఇస్తాను, తన ఆత్మను పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాను. అందుకనే ఇదిగో యేసు ప్రభువు చూసినప్పుడు అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే పంపబడిన వాడిని బట్టి, ఏర్పరచబడిన వాడిని బట్టి, ప్రభు కొరకు సిద్ధపడిన వాడిని బట్టి పరలోకమున్న తండ్రి ఎంతగానో సంతోషిస్తారు. హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఏర్పరచబడిన వారిని బట్టి, ప్రభు కొరకు సిద్ధపడిన వారిని బట్టి, దేవుని కొరకు పనిచేయ తపన కలిగిన వాడిని బట్టి పరమందున్న దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. నాకు అవ్వదు, నేను చేయను, అబ్బే నాకు అంత టాలెంట్ లేదు అలా అనుకుని తప్పించుకునేవాడిని, వాయిదా వేసుకునేవాడిని బట్టి పరిశుద్ధ దేవుడు ఆనందించేవాడు కాదు. అందుకనే 100 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షణ పొందడం వల్ల పరలోకంలో సంతోషము అని ఆయన చెప్పాడు. కాబట్టి మనము మన పనులతో పాటు దేవుని పని మీద ముఖ్యంగా మనం మనసు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నింపుదల మనం ఉంటాము, దేవుడు మనం వాడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. సో ఇక్కడ చూస్తున్నప్పుడు మనం ఏమి కలిగి ఉండాలి, 4వ వచనం చూసినప్పుడు అంటున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, మీరు పొందుకోవాల్సిన వాటి గురించి మీరు ఏం చేయండి అంటే, ఆయన వాళ్ళని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేముకు వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను బాప్తిస్మించను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదరను. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు, మీరు వెళ్ళకండి, ఉండండి, మీరు అక్కడ ఉండి ప్రార్థన చేసి కనిపెట్టండి అంటున్నాడు. సో ఇప్పుడు ప్రభు చెప్తుంది ఏంటి అంటే, మొదటిగా ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన అనుభవం ఏంటి అంటే, దేవుడు నాకున్నాడు, దేవుని పనిలో ఉన్నాను, ఇలాగ చాలా మంది చాలా రకాలైనటువంటి ఆలోచనలతో ఉంటారు. గమనించండి సంగమా, ఈ రోజున ఒక దేవుని బిడ్డ అయిన వాడు ఏం కలిగి ఉండాలంటే, ప్రభు యొక్క శక్తిని పొందుకోవాలి, ప్రభు యొక్క శక్తిని పొందుకోవాలి. నీ కండలు కావాల్సింది, ప్రభుకి కావాల్సినటువంటి శక్తి ఏంటో మనం ఈరోజు చూద్దాం. ప్రభు మనకి ఇచ్చే శక్తి ఏంటో దాని ప్రతి విశ్వాసం ఎలా పొందుకోవాలో వచనాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే పరిశుద్ధాత్మ లేక శక్తి మనకి ఎందుకు అవసరము అంటే, అది నిన్ను నన్ను బలపరుస్తుంది. అది పడిపోకుండా, ప్రతిపోకుండా, పాపపు భూమిలో పడిపోకుండా, సాధారణ పథకాలు చిక్కపడకుండా, మళ్ళా ఏదైతే వదిలిపెట్టి వచ్చావో మళ్ళా మాట వెళ్ళకుండా దేవుడు నిన్ను బట్టి బంధించి సత్క్రియలు చేయడానికి, సన్మార్గం నడవటానికి దేవుని కృపని కోరి ఉండాలంటే శక్తిని పొందుకుని ఉండాలి. హల్లెలూయా. సో మనం ఏం కలిగి ఉండాలంటే చెప్తున్నాడు, వెయిట్ ఫర్ ద గిఫ్ట్. దేవుడు ఇచ్చే బహుమానం కొరకు ఏం చేయాలి, వెయిట్ చేయాలి, కనిపెట్టుకుని ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఇస్తాడు, నాకు ఎప్పుడు ఇస్తావు ప్రభా అని మనం కలిగిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ లార్డ్. గిఫ్ట్ వచ్చినప్పుడు మనం స్తోత్రం.
దేవుని యొక్క కార్యం మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క శక్తి మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మంచిది. ఈ సమయం మొదటిగా మనం చూస్తున్నప్పుడు గిఫ్ట్ కొరకు ఎవరు గిఫ్ట్ ఇస్తారన్నారు? దేవుడే గిఫ్ట్ ఇస్తారన్నారు, మనుషులు ఇస్తామని లేదు. మనం పిల్లలకి చెప్తాము, చిన్న పిల్లలకి చెప్తాము, అమ్మా ఇంట్లో ఉండు, నీకు వచ్చినప్పుడు చాక్లెట్ పట్టుకొస్తాను, పప్పులు పట్టుకొస్తాను, పిల్లలు పట్టుకొస్తాను, బొమ్మలు పట్టుకొస్తాను అంటే కనిపెట్టుకుంటాం. సాయంకాలం డాడీ వస్తాడు, లేక తాతయ్య వస్తాడు, లేకపోతే తెస్తారు బొమ్మలు, మమ్మీ గుంటికలు వస్తుంది తెస్తాదని చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కనిపెట్టుకొని ఉంటాం. ఏమండి, అది చిన్న రావాలండి, అమ్మా చాక్లెట్ కావచ్చు, పకోడీ కావచ్చు, చికెన్ పకోడీ కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికోసం ఏం చేస్తామో కనిపెట్టుకుంటాము. మామూలు కష్టాలు అని కనిపెట్టుకుని ఉంటాం. మంచిది. ఈ సమయం మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క కాపుదల మనం చూస్తూ ఉంటే వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు ప్రభువే. ఎవరు ఇస్తారట? సృష్టికర్త అయిన దేవుడు ఇస్తాడు. ఎవరు ఇస్తారు? సృష్టికర్త అయిన దేవుడు. ఎవరికి ఇస్తాడు? ఆయన బిడ్డలకి ఇస్తాడు. అంతేనా? ఆయనకి కావాలి అనే వారికి ప్రభా నాకు నీ శక్తి కావాలి అంటే తప్పకుండా ఇస్తాడు. అంతే కదా. నేను కేవలం నువ్వు మనిషివి, నువ్వు దేవుడు కాదు, మా కులం కాదు, మా మతం కాదు, మా జాతి కాదు, మా ప్రాంతం కాదు, అసలు కానే కాదు అలాగనుకుంటే ఈ గాలి, ఈ నీరు, ఈ భూమి మనకి ఉండేవి అందరికీ ఒకటే. అందరికీ రక్తం ఒకటే, అందరికీ గుళ్ళు ఒకేలా కొట్టుకుంటుంది, అందరికీ సృష్టి అందరిలో ఉన్న మనుషులందరికీ ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే కొంచెం పొడుగు, కొంచెం పొట్టి, కొంచెం లావు, కొంచెం సన్నం, కొంచెం తెలుపు, కొంచెం నలుపుగా ఆ ప్రాంతాలను బట్టి, ఆ తల్లిదండ్రులను బట్టి వాళ్ళు తయారవుతారు. అంతకు మించి ఇంకే వ్యత్యాసం కూడా ఉండదు. హల్లెలూయా. సో మనం చూస్తున్నప్పుడు ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉన్నాము. ప్రజలను గమనించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూస్తూ ఉన్నప్పుడు అంటున్నాడు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండక నేను తండ్రిని వేడుకుందును, నేను తండ్రిని వేడుకుని మీ యొక్క ఎల్లప్పుడూ ఉండకై ఆయన పేరుకు ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మ మీకు అనుగ్రహించును. ఏమంట? నేను మీ దగ్గర ఉండను, కానీ మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై, మిమ్మల్ని బలపరచుటకై, మిమ్మల్ని స్థిరపరచుటకై, మిమ్మల్ని అభివృద్ధి పరచుటకై, మిమ్మల్ని క్రమపరచుటకై మీకు ఒక ఆదరణకర్తను, మీకు ఒక శక్తిని నేను మీకు ఒక దేవుడిగా మీకు తోడుగా నిలుస్తాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రతి బిడ్డలు కూడా ఏమైనారు? సిద్ధపడి ఉన్నారు, కనిపెడుతున్నారు. కనిపించిన వాగ్దానం 1వ అధ్యాయము అపోస్తలుల 1వ అధ్యాయం చూస్తున్నప్పుడు అంటున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు మీరు శక్తి ఉండదు కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశమంతటను ఉదయగంతం వరకు నాకు సాక్షి ఉందని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రజల పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు చాలా మంది బాప్తిసం పొందుకోగానే ఈ క్రైస్తవులు అయిపోయామని చెప్తారు. చాలా మంచిది. మీరు లోకం దృష్టిలో క్రైస్తవులు అయిపోయారు, మీరు సంఘం దృష్టిలో క్రైస్తవులు అయిపోయారు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపుదల కలిగినప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నప్పుడు, ఆయన ఇచ్చిన బహుమానం నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. చాలా మంది చాలా రకాల డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఆయన దేవుడు మనల్ని కాచి కాపాడి నడిపిస్తున్నాడు. దేవుడు కాదు అనుకుని భయపడుతున్నాడు. అట్లా అవసరం తీసుకెళ్ళిపోతారు. భయమేమే లేదు. హల్లెలూయా. భయం లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయం లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతనుండ భయం లేదుగా, యేసు ప్రభు మనతనుండ భయం లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా,
దైవం శక్తి పొందుకునేంత వరకు కూడా మీరు నాకు సాక్షులు, ఆయన పొందుకున్నంత కూడా సాక్షులు. ముందు సాక్షులమే, తర్వాత సాక్షులు. ముందు లోక దృష్టిలో మనం అందరూ సాక్షులు కనబడతాము, కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత లోపల బయట అంతా సాక్ష్యమే. ఏమంటే పొందుకున్నాడు. ఈ ద్వారా దేవుని వాక్యం వస్తుంది. ఈ ద్వారా పొందుకున్నవాడు పాటలు పాడుతుంటాడు, పొందుకున్నవాడు సాక్ష్యం ఇస్తుంటాడు, పొందుకున్నవాడు ఆరాధన చేస్తుంటాడు, పొందుకున్నవాడు దేవుని సేవలో వీలుగా పని చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. దాక్కునేవాడు కాదు, వాడి సంఘం నీటి మధ్యలో దాక్కున్నాడు అంతే తప్ప వాడు దేవుని ఎదుట దాక్కోలేడు. దేవుని ఎదుట వాడు ఆగలేడు. ప్రభువా నువ్వు మాట్లాడు, ఇదిగో నువ్వు నాతో మాట్లాడు. చాలామంది కొంతమంది చూస్తూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు ఆదివారమే కనిపిస్తారు, కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించారు. ఏమంటే మేము దేవుని సాక్షులని, మేము బాప్తిసం పొందుకున్నాం, వాళ్ళ ఆత్మ ఉందంటారు. ఆత్మ ఉన్నవాడు ఊరుకొని కూర్చొని ఉండేవాడు కాదు. ఆత్మను పొందుకున్నవాడు రోగానికి భయపడి ఆగిపోయేవాడు కాదు. ఎంతో మంది దైవ సేవకులు ఆత్మ చేత నింపబడి ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పటికీ కూడా పగలు రాత్రి ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. పెద్దని బిడ్డలారా, నాన్నగారు చెప్పాల్సి వస్తే ఆయన పెరాలసిస్ వచ్చింది, కాలు చెల్లి ఆగేసింది, తీసుకుని వెళ్ళాము హాస్పిటల్లో, అడ్మిట్ చేస్తాము. ఆ ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. అన్నపూర్ణాశ్రీకం ద్వారకానగర్ సెకండ్ థర్డ్ లైన్లో ఉంది. అక్కడ హాస్పిటల్లో మేము అడ్మిట్ చేసినప్పుడు అక్కడ అనేక శివాజీ చిట్టిపొందులు దాకా తీసుకొచ్చారు. హాస్పిటల్లోని అనేక మంది ఉన్నారు, కానీ ఆ 3వ రోజున అంటున్నాడు, వెళ్ళిపోతాం పదా, నాకు తగ్గిపోయింది అన్నాడు. నీకు తగ్గలేదయ్యా అంటే, లేదా తగ్గిపోయింది, ప్రార్థన చేశాను, దేవుడు స్వస్థించాడు, వెళ్ళిపోతాను చెప్పని బయలు వచ్చేసారు. రిక్ష వచ్చేసి అంతే, ఇంకేం లేదు. మన తలకి వచ్చేసారు. కొంచెం కష్టంగా నడిచేవారు. ఒకరోజున దేవుడు ఆయన స్వస్థపరిచాడు. తర్వాత నేను నాన్నగారు వెస్ట్ గోదావరి వెళ్ళి ఊరెళ్ళి లాస్ట్లో దిగాము. ట్రైన్ తగరపలస బస్సు దిగాము. అక్కడ నుంచి 11 గంటల టైంలో నడుచుకుంటూ వస్తాం. తగరపలస నుంచి భీమిలి నడుచుకొని వస్తూ ఉంటే చిల్లపేట దగ్గర నుండి నాన్నగారు నన్ను పట్టుకొని తీసుకొని వచ్చారు. నేను నడవలేను నాన్న, నా వల్ల కాదని. పేరు గమనించాలి, పెరాలసిస్ వచ్చిన వ్యక్తి 5 కిలోమీటర్ల చిల్లర, 5 కిలోమీటర్ల చిల్లర నేను నడుచుకుంటూ వచ్చాను. గమనించండి, అంటే నాకు పెరాలసిస్ వచ్చి ఉంటే నేను నడవగలనా? నేను నడవలేదు. ఎందుకంటే దేవుని శక్తి నాలో ఉంది అంటున్నాడు. హల్లెలూయా. ఆ శరీరానికి శక్తి లేదు, ఆ శరీరానికి బలం లేదు, ఆ శరీరానికి ఏమీ లేదు. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన శక్తించినప్పుడు ఆయన నడుస్తూ వెళ్ళిపోయాడు. మన మధ్యలో సేవ చేసి చనిపోయిన సంజయరావు గారు చెప్పాలంటే ఆయన హార్ట్ సర్జరీ, ఆయన మాట్లాడలేడు, కానీ నిలబెడితే బైబిల్ తెరవకుండా ఆదికాండం నుంచి ప్రకటించిన ఆదికాండం వరకు దాదాపు 2.5-3 గంటల సేపు ఏకదాటిగా మాట్లాడగల దైవజనుడు తండ్రి గారు సంజీవయ్య గారు. ఆయన కంటాను, అయ్యగారు నిలబడే కూర్చొని చాలా మంది విశ్వాసులకి ఏముంది తెలుసా? లోకంలో శక్తులు ఉన్నాయి, కానీ లోకంలో బలం ఉంది, కానీ ఆత్మీయ బలము పరిశుద్ధాత్మ బలం లేదు. వాళ్ళు అంటారు, మాకు శక్తి ఉంది, మేము పని చేస్తాము, ఉదయం పని చేస్తాం, రాత్రి పని చేస్తాం, ఉదయం పని చేస్తాం, చాలా పనులు చేస్తాం. పిల్లలారా, మీరు బాధపడిన వాస్తవం తెలుసుకోండి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవాడు దేవునితో పోరాడమే కాదు, ప్రజల కొరకు దేవునితో పోరాడతాడు, దేవుని గోజాడతాడు. వాడు మామూలుగా ఉండేవాడు కాదు. పాటలు నేర్చుకుంటాడు, ఆరాధన నేర్చుకుంటాడు, సండే స్కూల్ నడిపిస్తాడు, కుటుంబాన్ని నడిపిస్తాడు, తండ్రిని తల్లిని బిడ్డలను భార్యను అందరినీ దేవుళ్ళు నడిపిస్తాడు. తనకు నాయకుడే ఉంటాడు. వారితో పాటు కలిసి అనేకమంది నడిపించడానికి ఒక సేవకుడిగా దేవుడు వాడుకుంటాడు. అంతేగాని ఒక పక్కన కూర్చొని నేను దేవుడిని నమ్ముకున్నాను అనుకుని భ్రమలో మీరు ఉండొద్దు. పిల్లలారా, ఈ పేతురు పారిపోయిన పేతురు. చాలామంది పేతురు చూసి అంటారు 3.5 సంవత్సరాలు పారిపోయాడు అంటారు. కాదు, ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అదే పేతురు ప్రభువు తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువుకు తన ప్రాణాన్ని అర్పించాడు. అర్పించిన పేతురు చూడండి, ఎందుకో తెలుసా?
మాత్రం ఏమి లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు. అతనిలో పరిశుద్ధాత్మ నింపుదల లేదు కాబట్టి లోకంలోకి పరిగెట్టాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడో క్రీస్తు కొరకు పరిగెట్టడం మొదలుపెట్టాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రజలను చంపడానికి పరిగెట్టాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని దేవుడిని దర్శించాడు, అప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధం పొందుకున్నాడో అన్య జనులకు సువార్త ప్రకటించడానికి పరిగెట్టాడు. చంపడానికి పరిగెట్టిన వాడు సువార్తకు పరిగెడుతున్నాడు. మరి నీ పొరుగేంటి? నీ పొరుగు ఎక్కడికి? పని కోసమా, సంపాదన కోసమా, లేక లోకం ఆశ కోసమా? కొందరు తినడానికి పరిగెడతా ఉంటారు. వారి గడిపే వారి దేవుడట, వారి డబ్బే వారి దేవుడట. ఈరోజు నీ సంపాదన, నీ డబ్బు, వాటి కోసం చూస్తున్నావు. కానీ అలాగే దేవుడి వరకు ఏ పని చేసి ఎక్కడికి పరిగెట్టావు, ఎక్కడ సుమారు చేస్తావు, ఎక్కడ బోధించావు, ఎక్కడ నేర్పించావు, ఎక్కడ నీ అడుగులు పెట్టి ప్రార్థించావు, ఒక్కసారి గమనించిన దేవుడు వస్తున్నాడు. పేతురు చూస్తున్నాడు, ఆయన ప్రభువు పని చేస్తున్నాడు. 3000 మందిని నిలబెట్టాడు. ఆ ఒక్క ప్రసంగంలో 3000 ఆత్మలు రక్షించబడ్డాయి. ఇదిగో మీరు సిలువ వేసిన పేతురే. ఒకప్పుడు సిలువ దగ్గర మొక్కని పేతురు ఇప్పుడు అంటున్నాడు, మీరు సిలువ వేసిన యేసే దేవుడు. గమనించినందుకు తెలుసా? పరిశుద్ధాత్మ లేకపోతే ప్రజల్లో చేతులు కడతావు, చాపుతా ఉంటావు, నాకు డబ్బులు కావాలి, నాకు భోజనం పెట్టు. వాక్యం చెప్పి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. భోజనం పరిగెట్టే సేవకులు ఉన్నారేమో, ప్రాణాలు అర్పించే సేవకులు కూడా ప్రభు కొరకు ఉన్నారు. అలా ఉండబట్టి ఈ రోజున నేను, నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. లేకపోతే ఇప్పుడు భ్రస్తులమైపోయి ఉంటారు. భ్రస్తులు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి తెలుసా? మంచి మాట మనం నేర్చుకున్నాం. చెడు కూడా ఉంటుంది, వాస్తవం. ఇశ్రాయేలు ఆయన అంగీకరించలేదు, యూదులు ఆయన అంగీకరించలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారు, మా మెస్సయ్య ఈయనే, యేసు ప్రభు మాకు కావాలి, క్రీస్తుకు మా కొరకు ప్రాణం పెట్టాడు, మా ప్రభు మాకు కావాలని ప్రపంచవ్యాప్తంగా దేవుడు నమ్ముకుంటున్నాను, నమ్మి బాప్తిసం పొందుకుంటున్నాను, పరిశుద్ధాత్మతో నింపుదల కలుగుతున్నాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 35వ వచనం చూస్తూ ఉన్నప్పుడు అంటున్నాడు, 34, 30 వచనంలో దావీదే చెప్తున్నాడు ఆ మాట. 38వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు, అపోస్తలుడు పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. ఇది వరమే, దేవుడి ఇచ్చిన వరమే. సో మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండే అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు యోబేలులో చెప్పబడిన నీతిగా, యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 27లో చెప్పి నీతిగా అంటున్నాడు, ఇదిగో అంత్య దినములలో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. మీరు దర్శనాలు చూస్తారు, మీరు ప్రవచిస్తారు, యవనస్తులు, మీ వృద్ధులు, ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ దిగి వస్తుంది. హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొదటి అనుభవం ఏంటంటే కనిపెట్టుట. ఏముండాలి? బాప్తిసం తీసుకున్నావు, కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావా? కనిపెట్టాలి, కనిపెట్టి ఉండాలి. ఎంతసేపు అయినా కనిపెట్టాలి. ఎన్ని రోజులైనా, ఎంతైనప్పటికీ కూడా నువ్వు కనిపెడుతుండాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నువ్వు లోకం వైపు పరిగెత్తావు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆ అనుభవాలే వేరు. ఆ అనుభవాలు నీ అనుభవం వేరు, నీతో ఉండేవాళ్ళ అనుభవం కూడా వేరు. ఒక రోజున ఒక సేవకుడు తీసుకుని వెళ్ళాడు. చాలా దూరం, చాలా ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళాము. ఫస్ట్ టైం ఆ ఏజెన్సీ ఏరియా సైడ్ వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లోని ఒక అపవిత్రాలను పెట్టినటువంటి ఒక ఆమె ఉంది. అక్కడ కొంతమంది విశ్వాసంతో కలిసి ఆరాధన చేయాలి. పరిశుభ్రతను తెలియజేస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆరాధన చేయండి. ఆమె చాలా చక్కగా ఆరాధించేటువంటి ఆమె యవనస్తురాలు. ఇప్పుడు ఆమె ఆరాధన మానేసింది. ఎందుకంటే వాళ్ళు వైజాగ్లో ఉండేవారు, ఇల్లు వేరు చూడడానికి కొనుక్కోడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పుడు ఏమంటుందంటే మాకు చాలా దూరం అయిపోయింది రావాలంటే ప్రాంతానికి,
ఆయన నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వస్తూ అలా బొత్తిగా మానేశారు. ఇక ఎప్పుడు చూసినా లోకానుసారంగానే ఆమె కలిసిపోయింది. ప్రార్థన లేదు, ఆసక్తి లేదు, ఏదో టీవీ పెట్టేది, వాక్యం వింటున్నట్లుగా పక్కకు తిరుగుతా చూస్తూ ఉండేది. ఇక మొత్తానికి ప్రార్థన అనేది ఆ ఇంట్లో కనుమరుగు అయిపోయింది. ఆ తండ్రి గారు వస్తుండేవాడు, ఆయన మనం దూరం భారం అని ఎవరు రాకపోవడంతో ఆయన కూడా మానేశాడు. తల్లిదండ్రులు గమనించాలి. చూస్తున్నప్పుడు ఈ మాట ఎంత బాధకరంగా కనిపిస్తుంది అంటే, మేము వెళ్ళినప్పటికీ ఆ యవ్వనస్థలు కూర్చోబెట్టారు, ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆమె కూడా చక్కగా పాటలు పాడుతూ ఉంది. నేను అడిగాను, ఎవరికి బాగాలేదు, ఎందుకంటే ఆ పాటలు పాడుతున్నావిడే అంటున్నాను. ఏమైందంటే ఆమె లోపల దురాత్మ ఉంది. అవునా, ఆమె ఇప్పుడు చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది, ఈ సమయంలో ఆమె ఉంది అన్నారు. ప్రార్థన మొదలు పెట్టాము, ఆరాధన చేయడం మొదలు పెట్టగానే ఆమె లోపల అపవిత్రాత్మ ఇప్పుడు పరిగెట్టడం మొదలు పెట్టారు. అపవిత్రాత్మ ఆమె చాలాసార్లు ఉరివేసుకోవడానికి ప్రేరేపించింది. ఆమె లోపల ఉన్నటువంటి అపవిత్రాత్మను దేవుడు గొప్పగా అద్భుతంగా వెళ్ళగొట్టేస్తున్నారు. ఆరాధన చేస్తున్నారు, భాషతో మాట్లాడి శుద్ధిస్తూ ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థన ఆ రోజు స్వస్థపరిచిన రీతిగా ఆ వ్యక్తి జీవితం మారిపోతున్నట్టుంది. అయ్యగారు ప్రార్థనకు వస్తారు, ఇక ప్రార్థనను ఆమె అడుగుతుంది. అపవిత్రాత్మ ఉన్నప్పుడు అడుగుతుంటే అంటుంది, ఏమంటే ఈ అమ్మాయి చక్కగా ఉంటారు, ఈ అమ్మాయి చక్కగా ఉంటారు, పాటలు పాడతారు, ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు, అందుకే నాకు నచ్చింది. ఏం చేస్తున్నట్టు ఈ అమ్మాయి సంతోషంగా ఉందట. మరి సంతోషంగా దేవుడు నమ్ముకున్నట్టుందంటే ఈవిడ దేవుడు నమ్ముకుంది కానీ ఈవిడికి భక్తి లేదు. ఎందుకు వచ్చిన అపవిత్రాత్మ? అపవిత్రాత్మ సాక్ష్యం తెలుసా? ఈమెకి భక్తి లేదు, పాటలు పాడుతుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు. మరి మిగతా వాళ్ళు లేరంటే మిగతా వాళ్ళు బాధపడతారు, మిగతా వాళ్ళు చెడ్డవాళ్ళు, అమ్మ ఈమె తప్పు చేయదు, అలాగే ప్రార్థన కూడా చేయదు. ఒక దైవ సాక్షి చెప్తుంది. నిజమేనండి, ఈరోజు చాలా మంది ప్రభు ఇచ్చే వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండటానికి తొందరపడిపోతున్నారు. ఉండటం లేదు. రోజు మాకేం కాదులే, మాకు అవసరం లేదులే, అలా ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారు గమనించాలి. ఇది నీవు పొందుకోవాల్సిన వరము, ఇది దేవుడికి ఇచ్చిన వరము, ఇది నీకు ఇచ్చిన భాగ్యము. కాబట్టి ఇది సిద్ధపాటు కలిగి రెండవదిగా తండ్రి దేవుడు మనకు ఇచ్చిన రెండవ మాట చూసినప్పుడు అంటున్నాడు, నీ వాగ్దానం కొరకు నువ్వు వినాలి. రెండవది ఏం చేయాలి? నువ్వు వినాలి. నీ వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండాలి, మొదటిది. రెండవదిగా నీ వాగ్దానంను వినాలి. నీకు ఏది ఇస్తాడో దేవుడు దాన్ని తెలుసుకోవాలి. బైబిల్ చూస్తూ ఉన్నప్పుడు ఒకటే అని చెప్పలేదు, కృపావరములు నానావిధములు. అయితే ఆత్మఫలం ఏమనగా అన్నాడు. గమనించాలి, మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రకమైనటువంటి వాగ్దానాలు దేవుడు ఇస్తాడు. అందరికీ ఒకటే ఇస్తాడని ఎక్కడ రాయబడలేదు, కానీ కొంతమంది బోధకులు, కొంతమంది సువార్తికులు, కొంతమంది అపోస్తులు అన్నట్లుగానే దేవుడు ప్రతి ఒక్కరికి విభజించి ఇచ్చాడు, విభాగించి ఇచ్చాడు. కొంతమంది కలిసినప్పుడు వారి బలము పెరుగుతుంది. హల్లెలూయా. మీ జీవితంలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మీరు వినేవారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు ఏమైతే వాగ్దానం సిద్ధపరిచాడో, ఏమైతే దేవుడి జీవితంలో వాగ్దానం సిద్ధపరిచి వాళ్ళు నష్టపడుతున్నాడో దాని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు అంటున్నాడు, శరీరానుసారులు శరీరముల మీద మనస్సునంతురు, శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. హల్లెలూయా. శరీరానుసారమైన మనసట తొందర పెడుతూ ఉంటారు. అందుకని అంటాడు, నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతే చాలా మంది ప్రార్థన చేయాలనుకుంటున్న భాషగా ఉదయాలేసి లేవలేకపోతున్నాను, పాటలు పాడాలనుకుంటాను కానీ మాస్టర్ గారు నాకు రాగాలు రావండి. మనం ఏమన్నా కాంపిటీషన్కి వెళ్తున్నామా? రాగాలు రావండి, చక్కగా అబద్ధాలు చెప్తాం,
చక్కగా చాడీలు చెప్తారు, చక్కగా లేకపోయిన వాటిని చెప్తూ మనం మాట్లాడుతుంటాం. తోమ అనేవాడు కూడా చక్కగా చెప్పాడు. ఏమన్నాడంటే, నేను ఆయన చూస్తేనే కానీ నేను నమ్మను, ఆ వేలులో పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. చూడక నమ్మిన వారు ధన్యులు. తోమ తానే తెలివైన వాడని అనుకుంటాడు. అక్కడ మీరు నన్ను అంత కూలి చేసి అనుకుంటున్నారా? నాకు తెలివి లేదా? ఏమనుకుంటున్నావు? నాకు తెలివి ఉంది, మీకైతే పిచ్చోళ్ళు, మీరు భ్రమలో ఉన్నారు, మీరు పిచ్చోళ్ళు. ఆయన చనిపోయి వేసి వచ్చాడా? మీరు చూసారా? మీకు అందరూ కనిపించి మీరు మాట్లాడారు, మీరు భలే చెప్తున్నారు. సరే, మీ మాట నమ్ముతాను, కానీ నేను చూస్తే కానీ ఎలా చూడాలి? నా వేలు పెట్టి చూడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం పొందుకోవటానికి అనుమానంతో ఉండకూడదు. దేవుడు నేను ఇస్తున్నాడని నమ్మి విశ్వసించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, శరీరానుసార మనసుట శరీర విషయం మీదే మనసు పడతారు, ఆత్మానుసారమైన మనసు దేవుని విషయాల మీద మనసు పడతారు. మరి నువ్వు ఏ విషయంలో మనసు పెడుతున్నావు? రక్షణ కొరకు మనసు పెడుతున్నావా? స్వస్థత కొరకు మనసు పెడుతున్నావా? డబ్బులు కావాలని మనసు పెడుతున్నావా? ఆత్మలు కావాలి రక్షించబడాలని మనసు పెడుతున్నావా? సంపాదన పెరగాలని ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థన ద్వారా స్వస్థత కలగాలని ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా, మా ఇంట్లో వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తున్నావా? నన్ను మార్చలేవా అని ప్రార్థన చేస్తున్నావా? శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసుకి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 2వ వచనంలో రాస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మ ఆ మనుషునికే అర్థమవుతారు. లౌకిక ఆత్మను దేవుడు ఇవ్వలేదు, అటు ఇటుగా ఉండే మనసును దేవుడు మనకి ఇవ్వలేదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన విశ్వాసులైన వారు మొదటిగా దేవుడి యొక్క కాపుదల, దేవుడి చిన్న వరము కొరకు మనం ఏం చేయాలి? మొదటిగా కనిపెట్టుకుని ఉండాలి. రెండవదిగా ఏ వాగ్దానం ఇస్తున్నాడో ఆ వాగ్దానం కొరకు ఏం చేయాలి? వినాలి. వాక్యం వింటున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. నేను చెప్పాను కదా, మా సాంబేవుడు సారు ఆ బైబిల్ కాలేజ్లో ఆ వాక్యం చెప్తున్నప్పుడు నా వాక్యాన్ని వింటున్నాను. నాతో పాటు దాదాపు ఒక 500 మంది స్టూడెంట్స్ వింటున్నారు ఆ చాపల్లో. రోజున 500 మంది వాక్యం వింటున్నారు. ఎంతమంది మారారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మారాను. హౌలా ఎంతకాలము అన్న మాట మాట్లాడినప్పుడు ఇంకెంతకాలం ఇలాగే జీవిస్తాను, నేను మారాలి. వాక్యం అంతా మాట్లాడుతూనే ఉంటుంది. ఆ వాక్యం పక్కన్నాడు వింటున్నాడా లేదో నీకు అవసరం, కానీ నువ్వు వింటున్నావు లేదా నీకు అవసరం. నువ్వు అంగీకరించావా లేదా అనేది నీకు అవసరం. పక్కనాడు విన్నావా అంటే పక్కనాడు విన్నావో లేదో నీకు అనవసరం. నువ్వు విని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. సరే, విన్నాను కదా, అయిపోయింది. వరంగల్ ప్రాంతానికి సువార్తకు వెళ్ళాము మేము. అక్కడ ఒక వ్యక్తి దేవుని నామంలో తిరస్కరించాడు, తృణీకరించాడు, అవమానపరిచే మాటలు మాట్లాడినప్పుడు నాకు పౌరుషం వచ్చింది. దేవుడి కొరకు పని చేయాలి. ఎక్కడ పని చేయాలి? బీబీలో కాదు, వరంగల్లో పని చేయాలని 10 రోజుల పైన ఆ ప్రాంతమంతా తిరిగి సువార్త చేయడం దేవుడు సహాయం చేశాడు. తల్లిదండ్రులారా, పని అనేది నాకు తెలిసింది, సువార్త అనేది నాకు తెలిసింది, పౌరుషం నాకు తెలిసింది. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి మనం చప్పట్లు కొడితే మనం సంతోషపడుతున్నాం, దాన్ని తృణీకరించినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఆ వ్యక్తి నాకు చెప్పకపోరా అన్నాడు. ఎలా? దేవుడు నమ్ముడు నీకు ఎంత ఇస్తారు? ఈ 10 రూపాయలు ఎంత ఇస్తారు నీకు అన్నాడు. రోజు 50 రూపాయలు ఇస్తారు అన్నాడు. 50 రూపాయల కోసం వచ్చావా నువ్వు అని అంటున్నాను. మన సర్వేలు
నేను ఒకదాని కొడుకుని, మా అమ్మ నాన్న దేవుడు సేవకు ఇచ్చేసారు. నాకు బతకలేక రాలేదు. నేను మా ఇంట్లో ఎదురు పనిచేస్తున్నారు, ఎదురు పనులకి నాన్నగారు చక్కగా జీతాలు ఇస్తున్నారు, పోషిస్తున్నారు. నేను బయటకు వెళ్ళాలంటే నాకు అన్నీ ఉన్నాయి. నేను వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నాకు అన్ని దేవుడు ఇచ్చాడు. నేను కంప్యూటర్స్ మల్టీమీడియా చదివాను. నేను సర్వే కూడా చేస్తూ ఉంటాను. కానీ దేవుడు సేవ పిలిచారు కాబట్టి వచ్చానంటే మీరు బాగా మాటలు నేర్చుకోలేదు. పట్టుదల వచ్చాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు ఈ మాటలు మీతో చెప్తున్నాను. అనగా అన్నాడు, గుమ్మం దిగు లేకపోతే మెడపట్టి తోసేస్తాను బయటికి అన్నాడు. దేవుడు స్తోత్రం. మీరు ప్రభు దగ్గరికి రండి, ప్రార్థన చేయండి. దేవుడికి తప్పకుండా సరైన జ్ఞానం ఇస్తాడు, మీకు ఇస్తాడు అని చెప్పి అక్కడ వచ్చేస్తాను. పిల్లలు గమనించాలి, దేవుడు కుటుంబాన్ని దర్శించేది నమ్ముతున్నాను. ఎందుకో తెలుసా? బలమైన కార్యక్రమం వచ్చేసి ముస్లిం సోదరు దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పిన దేవుడు సాయం చేశాడు. ఎంత అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. నేను అది ఎరుగుతుంది. అంత పని చేయడానికి కారణం దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టడం. ఎంతకాలము అవులా అనే వాక్యం ఎన్నోసార్లు దేవుడు మాట్లాడి ఉంటాడు. నేను వినలేదు, కానీ ఆ రోజున నాకు ఇచ్చిన వాగ్దానం నేను కనిపెడుతూ ఉన్నాను. యాక్చువల్గా టైంలో నేను ఒక ఉద్యోగం కోసం కనిపెడుతున్నాను, ఒక ఉద్యోగం కోసం. కానీ ఉద్యోగం కాదు, దేవుడి సేవ చేయాలని ఆ వాక్యతను పట్టుబడినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నాను. మూడవదిగా నీటి బాప్తిసం పొందుకున్న అనుభవం ఎలాగైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో, పరిశుద్ధాత్మ ఆ నింపుదల కూడా నువ్వు కలిగి ఉండాలి. అనగా నీటిలో ముంచి లేచినప్పుడు ఎలాగైతే నువ్వు తెలిసిపోయి ఉంటావో అదే రీతిగా పరిశుద్ధాత్మతో కాల్చినప్పుడు నీ ఒంటిలోంచి ఆ మంట పుడుతుంది. ఆ మంట పుట్టినప్పుడు నువ్వు వంటగదంలో ఎందుకు పనికిరావు. నీకు మంట పుట్టాలి. నువ్వు వెలిగించే మంట కాదు, నేను వెలిగించబడేటువంటి మంట నువ్వు కలిగి ఉండాలి. ఒక సేవకుడిని నేను కలుస్తున్నప్పుడు అంటాడు, తమ్ముడు ఎలా ఉన్నావంటే, అన్న పర్లేదన్నా, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటున్నాడు. పిల్లలు ఎలా ఉన్నారు? పర్లేదు, దేవుడు చూసుకున్నాడు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తామన్నా మా తెలుసుకున్న ఒకటే, దేవుడు సేవ చేయడం. ఎప్పుడు ఎక్కడో చోట వెళుతూ ఉంటాను, దేవుడు సువార్త చేస్తూ ఉంటాను. ఆకలి తప్పులు పేదలు గమనించాలి. అనేక మంది సేవకులు ఆకలి తప్పులు ఉన్నారు. అనేక మంది సేవకులు ఇళ్ళు కుటుంబాలు ఈ కరోనా తాండవం చేస్తూ ఉన్నాయి. అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ టైంలో 5,000 రూపాయలు జగన్ గారు ఇస్తారంటే కొంతమంది చేయి చాపడానికి కూడా సిద్ధంగా లేదు. కొంతమంది లైన్లో నిలబడతారు, మంచిదే. కానీ కొంతమంది సేవకులు అయితే ఆ రూపాయి కూడా దేవుడే నాకు ఇస్తాడు, నేనెందుకు లైన్లో నిలబడాలి అనేటువంటి వారు ఉన్నారు. పిల్లలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనుషులు నడిపించే బాప్తిసాలు కాదు, ఫోటోగ్రఫీ తీసేటువంటి బాప్తిసం కాదు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన బాప్తిసం అనుభవంలోకి రావాలి. ఈ అపోస్తుల కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 1 నుండి 4 చూస్తూ ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారట. ఎప్పుడైతే నింపుదల కలిగిందో వారి భాషలతో మాట్లాడడం మొదలు పెట్టారు. వారి భాష మారిపోయింది, వారి ప్రవర్తన మారిపోయింది, వారి ఆనందం మారిపోయింది, వారి ఉపదేశం మారిపోయింది, వారు పొందుకునే విధానం కూడా మారిపోయింది. పిల్లలారా, మూడవదిగా నీవు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటే వారి అనుభవాలు మారిపోతాయి. మీరు దయచేసి ఇంటికి చదువుకోండి, ఇక్కడ అనేకమైన అనుభవాలు కనిపిస్తాయి. అనేకమైన అనుభవాలు పిల్లలారా. బాగా చదువుకున్నటువంటి ఒక తమ్ముడు తెలుసు నాకు, ఆయన పేరు విజయ్ డానియల్. ఆయన సైంటిస్ట్, ఆయన ఒక సైంటిస్ట్, కానీ ఆయన ఇప్పుడు దేవుడి సేవ చేస్తున్నాడు. ఈ రోజుల్లో సైంటిస్టులు దేవుడి సేవ చేయడం మనం చూస్తామా? పరిగెడుతూ ఉంటాం. ప్రశాంత్ కుమార్ ఉన్నాడు, ఎంఏ చేశాడు, యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తి, పిహెచ్డీ చేయడం ఆశపడుతూ ఉన్నాడు. గమనించాలి, దేవుడి సేవ చేస్తున్నాడు. 4 బ్రాంచ్ చర్చ్ నడిపిస్తున్నాడు. తెలుగులారా, ఏఎస్ఐ గారు ఉన్నారు, రిజర్వ్ ఎస్ఐ గారు, రాజబాబు గారు 4 సంఘాలు నడిపిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది నేను ఉంచదు, అది నేను నగిలిస్తూ ఉంటాను. ఒక వ్యక్తి తెలిస్తే ప్రార్థన చేస్తాం, ఒక వ్యక్తి కోసము
వస్తారు. ఒక వ్యక్తి కోసము తపన పడతాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, రగిలుతూ ఉంటుంది. ఈ రాత్రికాల ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి ఆ దేవుడు ఇచ్చిన వరాలను పొందుతుంది. దేవుడు నడవాలని, ఈ కరోనా టైంలో దేవుని అభిషేకం మీద నిలిచి ఉండాలని, మనుషుల ఆత్మతో కాక దైవాత్మతో నింపబడి మీరు చేసే ప్రార్థన ద్వారా, మీరు ఇచ్చే ధైర్యం ద్వారా అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదం, దీవెన, బలమును చేకూరును కాక దేవుడు మాకు నిలిచిన కాక. ఆమె విన్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఆశ్రయించిన కాక. ఆమె ప్రార్థించారు. దేవానికి ఈ ఉదయకాల సమయంలో మీరు మాటలతో మాట్లాడిన ప్రతి మాట బట్టి ఉన్నా, మీరు వాగ్దానం ఇచ్చారు, మీరు మా కొరకు సిద్ధపరచండి. నేను పొందుకోవడానికి మమ్మల్ని స్థిరపరచండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని స్థిరపరచండి. నీ అభిషేకంతో మమ్మల్ని స్థిరపరచండి. నీ సన్నిధి మాకు తోడు చనిపించండి. ఈ కష్టంలో ఏ బిడ్డతో ఉన్నారు, భయం నిరాశకున్నారు, వారందరినీ పేరు దర్శించండి. ప్రభు స్థిరపరచండి. ఈ మాటలు విన్నాను చూస్తున్నారు ప్రతి ఒక్కరు మీరు ముట్టండి. ప్రభా, మీరు వారి కొరకు ఇచ్చిన సిద్ధపరిచిన వరము ఏ ఒక్కరు తృణీకరించుకున్నా, వారు తప్పిపోకుండా వారిని స్థిరపరిచి అందులో పొందుకోవడానికి వారిని కనిపెట్టేవారుగా, వారు తెలుసుకునేవారుగా, వారు పొందుకునేవారుగా వారిని అభిషేకించున్నాను, తీర్చిదిద్దామని ఈ చిత్రగా అప్పగించుకుంటూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడితో నడిపించుకున్నాను. ఈ సమయంలో పాట పాడుతూ ప్రభువును మహిమలో